తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి. వారం రోజులుగా కూంబింగ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. అయితే ఎండల దెబ్బకు జవాన్లు విలవిల్లాడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో డీహైడ్రేషన్, వడదెబ్బ తగిలి 100 మంది జవాన్లు ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటి వరకు మావోయిస్టుల జాడ దొరక్కపోవడంతో భద్రతా బలగాలు నిరాశలో ఉన్నాయి. మరోవైపు 150 మందు పాత్రలను నిర్వీర్యం చేసిన బలగాలు మావోయిస్టులకు చెందిన గుహను గుర్తించాయి. ఆపరేషన్ కగార్ ఆపాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటనతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. మావోయిస్టులతో చర్చలు జరపాలని ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు బివి రాఘవులు తదితరులు డిమాండ్ చేశారు. అటు మావోయిస్టుల ఏరివేత ఆపివేయాలని వామపక్షవాదులు, ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఆపరేషన్ కగార్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత వారం 10 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతానికైతే భద్రతా బలగాలు నిరాశ మధ్య కొనసాగుతున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరొక వైపు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నటువంటి భద్రతా బలగాలకు సంబంధించినటువంటి 100 మందికి పైగా జవాన్లు అస్వస్థత గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 2-3 రోజుల చికిత్స తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేసినటువంటి సందర్భాలుగా ఉన్నాయి. ఒక పక్కన ఎలాంటి సక్సెస్ లేకుండానే గత వారం రోజులుగా అంటే మావోయిస్టులను మట్టు పెడతామంటూ కరెగుట్టల్లోకి ప్రవేశించినటువంటి భద్రతా బలగాలు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం ఏమీ సాధించలేదనేది పోలీసుల వైపు నుంచి వస్తున్నటువంటి సమాచారం. మరోపక్క మావోయిస్టు పార్టీ 3 లేఖ కూడా రిలీజ్ చేసింది. కేంద్ర కమిటీ నుంచి ఇప్పుడు లేఖ వచ్చింది. గతంలో వాజేడు వెంకటాపురం కమిటీ అధికార ప్రతినిధి శాంత పేరుతో ఒక లేఖ ఇచ్చారు. నార్త్ జోనల్ కమిటీ పేరుతో 2వ లేఖ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో కూడా ఒక లేఖ విడుదల చేశారు. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి, వచ్చి చర్చలు జరపాలి, శాంతి చర్చలకు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించాలనేటువంటిది ఆ లేఖ సారాంశంగా కనపడుతోంది. ఒక పక్క మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమంటూ పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితులు రాజకీయంగా కనపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి ప్రకటన కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఒకసారి కేసీఆర్ లాంటి లీడర్ బయటకు వచ్చి ఆపరేషన్ కగార్ నిలిపేయాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలి, ప్రజాస్వామ్యంలో చంపుకుంటూ పోవద్దు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలగాలంటే మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. కేంద్రం మీద ఒత్తిడి పెరగడానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. ఆయన తర్వాత ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కేంద్రం మీద డిమాండ్ చేశారు, ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ నిలుపుదల చేసి మావోయిస్టులు, ఆదివాసీ, గిరిజన బిడ్డలను చంపడం ఆపాలి, ముందు చర్చలు జరపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇప్పుడు బివి రాఘవులు కూడా కేసీఆర్ తో గొంతు కలిపారు. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ మీద జరుగుతున్నటువంటి ఏకపక్ష దాడిని కేంద్ర ప్రభుత్వం ఆపాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ నిలుపుదల చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. మరోపక్క హైదరాబాద్ లో శాంతి కమిటీ కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. మేధావులు, ఇంటెలెక్చువల్స్, రిటైర్డ్ కు సంబంధించినటువంటి జడ్జిలు లాంటి వాళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేలాగా రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి చేసేటువంటి అంశాలను మేధావి వర్గం కూడా మొదలుపెట్టింది. కేసీఆర్ లాంటి ఒక టాలెస్ట్ లీడర్ ఈ స్పీచ్ ని తీసుకొచ్చి ఖచ్చితంగా ఆపాలి, ఈ కగార్ ఆపాల్సిందే అంటూ అన్న డైలాగ్ తర్వాత ఇప్పుడు పరిస్థితులు మార్పు వస్తున్నట్టుగా కనపడుతుంది. మరోపక్క అక్కడ కర్రెగుట్టలో కూంబింగ్ చేసినటువంటి భద్రతా బలగాలకు తీవ్రమైనటువంటి ప్రతికూల వాతావరణం వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ మావోయిస్టుల జాడను కనుగొనడంలో భద్రతా బలగాలు పెద్దగా సక్సెస్ సాధించలేదు. పైగా శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ సిస్టమ్ ద్వారా తీసుకున్నటువంటి దృశ్యాల్లో కూడా మావోయిస్టుల కదలికలు కనపడుతున్నాయి తప్ప మావోయిస్టులను ఎక్కడా కూడా నేరుగా పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఒక పక్క శాంతి చర్చల పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. మరోపక్క భద్రతా బలగాలు బలహీన పడుతున్నాయి. అక్కడ దాదాపు 5-10 వేల మందికి పైగా బలగాలు కర్రెగుట్టలను జల్లెడపడుతున్నట్టుగా చెప్తున్నారు. అధికారికంగా ఈ లెక్క 25,000కు పైగా ఉంటుందంటున్నారు. రోజుకు రోజులు గడుస్తున్న కొద్దీ ఎక్కడ ఎలాంటి విజయం సాధించకపోవడంతో పాటు ఒక పక్క శాంతి చర్చలకు సంబంధించినటువంటి డిమాండ్ కూడా పెరగడంతో ఈ ఆపరేషన్ కర్రెగుట్టలు జరుగుతున్నటువంటి సెర్చ్ ఆపరేషన్ మీద
కొంత అనుమానాలు నీళ్ళు కమ్ముకుంటున్నాయి. ఒక 150 పైగా మందు పాత్రలను కనుగొని అక్కడే నిర్వీర్యం చేసినట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఈ మొత్తం గ్యాప్ లో ఆ ముగ్గురిని గుర్తు తెలియని మహిళా మావోయిస్టులను మట్టుపెట్టినట్టుగా ధర్మతాళగూడెం దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మట్టుపెట్టినట్టుగా భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. కానీ 6 చచ్చిపోయారంటూ కేంద్ర కమిటీ ప్రకటన జారీ చేసింది. మొత్తం కూడా ఎంతో గందరగోళంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆపరేషన్ కర్రెగుట్టలను ముందుకు తీసుకెళ్లాలా ఆపాలా అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా మలగురాలు పడుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఒక పక్క ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఏకపక్షంగా చంపుకుంటూ పోవటం మిలిటరీ చేతిలో ఉంది కదా అని దాడిని ప్రోత్సహిస్తే శాంతి భద్రతల సమస్యగా చూస్తే దానికి పరిష్కారం లభించదు. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు అనేటువంటిది మేధావులు అట్లాగే రాజకీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్. ఓ పక్కన శాంతి చర్చలు జరపాలంటూ కూడా మావోయిస్టు కూడా పదే లేఖలు విడుదల చేసిన సందర్భం. అన్ని రకాల వైపు నుంచి ఈ కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బలగాలు కూడా కర్రెగుట్టల్లో కేవలం కూంబింగ్ చేసేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదంటూ కూడా మనకు ఒక సమాచారం ఉంటుంది. కేవలం ఆ కర్రెగుట్టల పైన ఏర్పాటు చేసినటువంటి బేస్ క్యాంపు దాని పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఆపరేషన్ చేసి ఆపుతున్నారు. కింద కర్రెగుట్టల కిందన కొద్దిగా ఆపరేషన్ కూంబింగ్ చేసి తర్వాత సెర్చ్ ఆపరేషన్ కొనసాగించి మమ అనిపిస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళకి అనుగుణంగా లేదు కాబట్టే భద్రతా బలగాలు వెనుకంజ వేస్తున్నాయంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద కర్రెగుట్టలకు సంబంధించినటువంటి గత 10 రోజుల ఆపరేషన్ లో బలగాలకు చెప్పుకోదగ్గ విజయం ఏమీ దక్కలేదని చెప్పాలి. ఒక గుహ కనుగొన్నారు. ఒక 150 పైగా మందు పాత్రలు నిర్వీర్యం చేశామని అధికారికంగా చెప్తున్నారు. ఆ మావోయిస్టుల గుహ కూడా అప్పటికే మావోయిస్టులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా చెప్తున్నారు. ఏదో కొద్దిపాటి సామాగ్రి అట్లాగే నిత్యావసర సరుకులను రికవరీ చేసినట్టుగా భద్రతా బలగాలు చెప్పాయి తప్ప అక్కడ మావోయిస్టులను పట్టుకోలేకపోయారు. కానీ ఇది ఒక శత్రుదుర్భేద్యమైనటువంటి కోట. కర్రెగుట్టలు అనేది చాలా పెద్ద మావోయిస్టు పార్టీకి ఒక కంచుకోట లాంటి ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రవేశించి కూంబింగ్ ఆపరేషన్ చేసి వారిని నిర్మూలించడం నిరోధించడం అనేది సాధ్యమా అసాధ్యమైనటువంటి అంశంలో బహుశా భద్రతా బలగాలు వేసినటువంటి లెక్కలు తప్పినట్టు కనబడుతున్నాయి. అందుకే ఇప్పుడు భద్రతా బలగాలను కూడా ఒక డైలమా సిచ్యువేషన్ లో వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో పక్కన కేంద్రం మీద అటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మీద కూడా ఒత్తిడి పెరుగుతోంది. మావోయిస్టులతో చర్చలు జరిపేలాగా చూడాలి అనేటువంటి ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు అట్లాగే మేధావులు ప్రజాసంఘవాదులందరూ కూడా ఈ ఆపరేషన్ కగారు నిలిపేసి చర్చలకు సానుకూలమైనటువంటి వాతావరణం కల్పించాలనేటువంటి డిమాండ్ ఊపందుకుంటా ఉంది. చూడాలి ఈ వారం 10 రోజుల్లో ఈ ఆపరేషన్ కగారును ఆపేస్తారా, ఇంకా ముందుకు కొనసాగిస్తారా, లేదా అదనపు బలగాలను మోహరించి యుద్ధం కొనసాగిస్తారనేటువంటి తేలాల్సింది. ఒకటి వైవిధ్యం మాత్రం దెబ్బతిన్నట్టుగా ఆదివాసులు చెప్తున్నారు. ఎందుకంటే కర్రెగుట్టం లాంటి ఒక శత్రుదుర్భేద్యమైనటువంటి ప్రాంతంలో అక్కడ వన్యప్రాణులు ఉంటాయి, తర్వాత ఇతర జీవరాశులు ఉంటాయి. అక్కడ బాంబింగ్ చేయటము లేదా అక్కడ మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి వాటిని నిర్వీర్యం చేయటము లేదంటే ఎయిర్ ఫైరింగ్ చేయడం లాంటి వల్ల అక్కడ ఉన్నటువంటి జీవరాశి కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఒక్కొక్కటిగా మొన్నటి వరకు ఎవరు మాట్లాడినటువంటి కనీసం 100 మంది ఒక్కొక్క ఎన్కౌంటర్ లో 25, 30, 40 మంది చనిపోయినప్పుడు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉండేది. బట్ కేసీఆర్ లాంటి ఒక టాల్ లీడర్ ఈ అంశాన్ని టేకప్ చేసి ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది ధర్మ పద్ధతి కాదు, ధర్మబద్ధంగా వ్యవహరించండి అంటూ కేంద్రానికి ఒక సూచన చేయడం. ఇప్పుడు ఆయన లేఖ రాసి సహేతుకమైనటువంటి వివరాలతో కూడినటువంటి లేఖ రాసేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులలో ఈ ఆపరేషన్ కగారు నిలుపుదల చేయాలనేటువంటి డిమాండ్ సర్వత్రా ఊపందుకుంటుంది. భద్రతా బలగాల నుంచి కూడా అంత ఏకవంతమైనటువంటి యాక్టివిటీ ఏం కనిపించకుండా కనిపిస్తుంది స్వేచ్ఛ. రైట్ సాంబా, థ్యాంక్ యూ.